వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటిదాకా పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. ఓటమి భారీగా ఉంది. దిక్కుతోచని నెంబర్తో వైసీపీ రిజల్ట్ని అందుకుంది. దాన్ని భరించడం అధినేతకే కష్టమైంది. వైసీపీలో కొంతమంది ఓటమిని కనీస మాత్రంగా అయినా ఊహించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా 50 సీట్లకు తగ్గవని అనుకున్నారు. కానీ బొత్తిగా 11 సీట్ల అంటేనే వైసీపీలో అలజడి రేగింది. ప్రకంపనలే పుట్టాయి. ఎందుకొచ్చిన రాజకీయం అనుకున్న వారు ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య నెల రోజుల కాలం ఇట్టే సాగిపోయింది. ఓటమిని అలా కౌగిలించుకుంటూ కూర్చోవడం కుదరదు. అందుకే ఇప్పుడు మెల్లగా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ అభిప్రాయాలను చెబుతున్నారు, తప్పు ఒప్పులను చెబుతున్నారు. అవి అన్ని మీడియా ముఖంగానే ఉండడం విశేషం. అదే సమయంలో జగన్ సైతం జిల్లాల వారీగా నేతలను పిలిచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఆయనకు వారి నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ ఏమిటో తెలియదు, కానీ వైసీపీలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుం బిగించారు అని తెలుస్తోంది. పార్టీలో దాదాపుగా 100 దాకా అసెంబ్లీ సీట్లలో మార్పులు భారీ ఎత్తున చేసి కూడా చేదు ఫలితాలు మూటకట్టుకున్న జగన్ ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలను కొత్తగా చేపడుతున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో పెడన అసెంబ్లీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి జోగి రమేష్ని జగన్ నియమించారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేశారు. పెనమలూరుకు కొత్త ముఖాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో అదే తీరున నియామకాలు జరుగుతాయి అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఓడిన పార్టీ నుంచి నేతలే బయటకు పోతారు. ఉన్నవారిని కాచుకోవడమే కష్టం అవుతుంది. అటువంటిది పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతను సస్పెండ్ చేయడం ద్వారా జగన్ తాను ఏం చెప్పదలుచుకున్నారు అన్నది చెప్పేశారు అని భోగట్ట. ఈ సిద్ధారెడ్డి సస్పెండ్ చేయకపోయినా పార్టీ మారుతాడు అని అంటున్నారు. అయితే ఆయన పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడు అని నిర్ధారించుకొని ఈ యాక్షన్ తీసుకోవడం ద్వారా జగన్ పార్టీలోని ఇతర నేతలకు ఒక సందేశం పంపారు. ఎవరిని ఉపేక్షించేది లేదు అన్నదే ఆ సందేశం అని టాక్ వినిపిస్తోంది. మరోవైపు చూస్తే జగన్ అదే కదిరి నియోజకవర్గానికి ఇటీవల ఎన్నికల్లో ఓడిన బిఎస్ మక్బూల్ అహ్మద్నే నియమించారు. ఇక చాలా చోట్ల బెన్నుపోట్లు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు కూడా తినేసి కూటమి అభ్యర్థుల కోసం కృషి చేశారని వార్తలు వస్తున్నాయి. అవి ఏపీలో చాలా చోట్ల జరిగాయని వినిపిస్తోంది. దాంతో అటువంటి వారిని గుర్తించి వేటు వేసే పనిలో వైసీపీ హైకమాండ్ ఉందని వినిపిస్తోంది. అదేవిధంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పాత కొత్త వారితో నియమిస్తారని, ఆ తరువాత జిల్లా కార్యవర్గాలను ప్రకటిస్తారని, ఆ మీదట రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం జగన్ ఈ కసరత్తులో బిజీగా ఉన్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పార్టీలో ఉండేవారు ఎవరు, వెళ్ళేవారు ఎవరు అన్న సమాచారం కూడా పార్టీకి పక్కాగా ఉంది అని అంటున్నారు. పలువురు సీనియర్లు అయితే ఈ రోజుకి ముఖం చాటేస్తున్నారు. అలాగే చాలా మంది చివరి 2 ఏళ్లలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈ రోజున ఫీల్డ్లోకి దిగేందుకు ఆసక్తి ఎవ్వరూ చూపించడం లేదు. ఇలా చాలా చోట్ల విచిత్రమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జగన్ మరోసారి 175 నియోజకవర్గాలను ముందు పెట్టుకొని కసరత్తు చేస్తున్నారంట. మరి ఈ కసరత్తు తర్వాత పార్టీ పటిష్టం అవుతుందా, కొత్త ఉత్సాహం వస్తుందా, లేక పార్టీల నుంచి వెళ్ళేవారు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.